రాజారాం యాదవ్ గారిని అడుగుదాం. రాజారాం యాదవ్ గారు పార్టీలకు అతీతంగా ఫైట్ చేస్తున్నారు బీసీల గురించి. యాదవ్ గారు, సో ఏం చెప్తారు? ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు, నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లో దీన్ని ఆమోదిస్తారు. హ్యాపీయా మీరు? ఎందుకంటే మేము గత సంవత్సర కాలం నుంచి మీరు చూశారు భరత్ గారు, మేము కామారెడ్డి డిక్లరేషన్ అనే అంశం ఉంది. ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే బుల్లో చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. దాన్ని కాదు, మీరు కామారెడ్డి అనే ఒక ప్రాంతంలో మీరు ఎలక్షన్ లో పోటీ దగ్గర సిద్దిరామయ్య గారు తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు. దాంట్లో 6 నెలల్లో మేము కులగణన చేసి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహిస్తాము, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఉన్నారని చెప్పేసి మొట్టమొదటి ప్రప్రథమంగా మేము సోమాజిక ప్రెస్ క్లబ్ లో మేము మొదటి నుంచి కూడా చెప్తూ కార్యాచరణ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, ఈవెన్ దో మేము సెక్రటరీ ముట్టడి కూడా చేయడం జరిగిందని. లాస్ట్ జూలై 15 రోజు, పోయిన సంవత్సరం జూలై 15 రోజు మేము సెక్రటరీ ముట్టడి కూడా చేసి అరెస్ట్ కావడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, కులగణన జరగాలి, లోకల్ బాడీ రిజర్వేషన్ కావాలని చెప్పేసి అని. మరి కులగణన చేసిరు, సరే ఇప్పుడు అది ఏ రకంగా సాత్వికంగా చేసిరు, తగ్గించారు, అదే అంతా ఉంది. దాని ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. సరే వాళ్ళు అన్న 42% బీసీలు 46% వాళ్ళు తేల్చారు. మేము 52% గత సమగ్ర కుటుంబ సర్వే ద్వారా గత సంవత్సరం చేసిన దాంట్లో లెక్క ఏంటంటే 50% ఉంటుంది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అనేది అందరికి తెలిసిన విషయం. సరే 46% అని వాళ్ళు తేల్చిండ్రు. నేను ఆ వివాదంలోకి పడక అప్రస్తుతం. 42% ఇవ్వడానికి ఇబ్బంది లేదు. వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్రపతికి పంపి, గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించి తప్పించుకునే కార్యక్రమం చేసిండు. మేము అక్కడ కూడా చెప్తా ఉన్నాం, మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది 2 జీవోలు ఇచ్చి చేయొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే బీసీ రిజర్వేషన్లు పెంచుకోవడం కోసము ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అక్కడ అవకాశాలు బీసీలకు ప్రాతినిధ్యం లేదని భావిస్తే వాళ్ళు ఎంపరికల్ డాటా తర్వాత డెడికేటెడ్ కమిషన్, ఈ 2 ఉంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి ఇక్కడ మన పోరాటం వల్ల అనేక సంఘాలు మేమంతా కలిసి రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా, సిద్ధాంతాలకు రాజ్యాంతాలకు ఖచ్చితంగా, జెండాలకు ఎజెండాలకు ఖచ్చితంగా మేమంతా కొట్లాడిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ కూడా సపోర్ట్ చేసిన తర్వాత, మిగతా మిత్రులు కూడా వామపక్షాలు కానీ మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది మిత్రులు కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత, విహెచ్ లాంటి వాళ్ళు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా, మా మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పున్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ, వాళ్ళు కూడా ఎందుకంటే బీసీ వర్గంలో పుట్టిన బిడ్డలుగా వాళ్ళు కూడా మాకు గొంతు కలపడం జరిగింది. తత్ఫలితంగా డెడికేటెడ్ కమిషన్ వేసారు, తర్వాత కులగణన జరిగింది. అందులో భాగంగా మేము ఈ ఢిల్లీకి పంపకుండా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మరి చూడాలి, మరి 2 జీవోలు తీసుకొచ్చి, ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ కి మళ్ళీ సప్లిమెంటరీ బిల్లును పంపాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినట్టే గతంలో ఉన్నటువంటి బిల్లులో ఉన్న తిరకాసు ఏంటంటే, భరత్ గారు మీకు తెలుసు, మీరు కూడా చాలా సీనియర్ పాత్రికేయులు, వారు గవర్నర్ ను రాష్ట్రపతికి పంపమని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా గవర్నర్ నే మీరు ఆమోదించమని ఒక్కొక్క లెటర్ మీరు క్యాబినెట్ ఇవ్వాలి. అసెంబ్లీలో మళ్ళీ దాన్ని సవరణ చేస్తూ ఒక లెటర్ ను గవర్నర్ కి ఇస్తే, గవర్నర్ ఆమోదిస్తే అది చట్టం అవుతుంది. అప్పుడు 2 జీవోలు తీసుకురావచ్చు. ఏకాఏకిన 2 జీవోలు లేదు. ఎందుకంటే రాష్ట్రపతికి పంపమని గవర్నర్ కు మనం పంపడం జరిగింది. కాబట్టి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపారు. ఇప్పుడు ఏం చేయాలంటే మేము ఆల్రెడీ సైంటిఫిక్